Once again, good evening, everyone. Thanks for coming. Phoenix, it's a wonderful movie. You have to support for that. Thank you so much for coming here. Please support our movie, debut for Vijay Sethupath's son, Surya, and my husband, Anilarasu sir. So please support us. Thank you so much. All the press and media, మిత్రులందరికీ నమస్కారం. ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు బి హియర్ అండ్ అనలరసు గారు మీకు అందరికీ తెలిసి ఆయన టాలెంట్ గురించి, ఆయన ఫిల్మ్ గురించి, ఆయన అచీవ్మెంట్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఒక పాన్ ఇండియన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అండ్ మాస్టర్. అంత పెద్ద రెస్పెక్ట్ రైట్ ఫ్రమ్ షారుఖ్ ఖాన్ గారి స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న అన్ని పెద్ద పెద్ద హీరోస్లో ఆయన చేసి అండ్ నేషనలీ ఒక పెద్ద యాక్షన్ మాస్టర్గా ఉన్నప్పుడు ఆయనకి డైరెక్ట్ చేయాలని ఒక పెద్ద ఆశ. అండ్ ఆయన భార్య రాజలక్ష్మి గారు ఈ ప్రొడక్షన్ చేసి ఫీనిక్స్ ఫిలిం పెద్ద బడ్జెట్లో ఆయన చేశారు. నేను ఫిలిం చూసినప్పుడే నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇంత పెద్ద బడ్జెట్లో ఒక డెబ్యూ హీరోలో స్టార్ట్ చేయడం చాలా చాలా కష్టం. ఆయన ప్రొడ్యూసర్గా, ఆయనే డైరెక్టర్గా ఈ ఫిలింని అంత పెద్ద స్కోప్లో చేశారు. అండ్ సూర్య సేతుపతి ఈ ఫిలిం కోసం 2 years ఎఫర్ట్, 2 years ఆయన ప్రిపరేషన్, ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ కోసం అంత ప్రిపరేషన్ అండ్ బాడీ అంత తయారు చేయడం ఆయనకి, సూర్యకి. And he made ready and in 2 years he got ready as a hero. అంత యాక్షన్ కొరియోగ్రఫీ రెడీ అయ్యి ఫస్ట్ ఫిల్మ్లో ఒక హీరోగా, యాక్షన్ హీరోగా రావడం చాలా చాలా కష్టం. ఈజీగా మనం ఒక రొమాంటిక్ హీరో చేయొచ్చు, బట్ ఆయన చేసిన ఒక స్క్రిప్ట్ చూసారంటే యాక్షన్ స్క్రిప్ట్ ఫుల్గా ఈ ఫిల్మ్లో చూసారంటే మీరు ఒక యాక్షన్ మాత్రమే చూసారు. 5 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఇస్ అన్బిలీవబుల్. ఒక పెద్ద హీరో అలాగా ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సూర్య గారు చాలా బాగా చేశారు. ఈ క్యారీడ్ ఆన్ హిస్ షోల్డర్స్ సచ్ వండర్ఫుల్లీ ది యాక్షన్ సీక్వెన్సెస్. ఆల్ క్రెడిట్ టు అనలరసు గారు మాస్టర్. ఈస్ మేడ్ అ వెరీ ఎమోషనల్ స్టోరీ, వెరీ ఎమోషనల్ అండ్ వెరీ వెరీ యాక్షన్ ప్యాక్డ్ ఎంగేజింగ్ స్టోరీ. తమిళ్ వచ్చిన తర్వాత చాలా అందరికీ ఆశ్చర్యం జరిగింది, ఎందుకంటే ఇంత యాక్షన్ సీక్వెన్స్ ఇలా చేయవచ్చా అని. అండ్ ఈస్ మేడ్ ఇట్ వెరీ వెరీ నైస్ మేనర్ దిస్ ఫిలిం. ఇప్పుడు తెలుగులో ఆ సేమ్ టైటిల్ ఫీనిక్స్ లో వస్తుంది అండ్ డెఫినెట్ గా దిస్ ఫీనిక్స్ విల్ బి అపీలింగ్ టు తెలుగు ఆడియన్స్. వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. సడన్ గా మాస్టర్ గారు చెప్పారు, సార్ తెలుగులో తీసుకుని రావాలి సార్ ఈ ఫిలిం అని చెప్పినప్పుడు వెంటనే నా ఫ్రెండ్ భాష గారు చెప్పాను. నేను భాష గారు స్టార్ట్ చేసి అండ్ స్క్రీన్ ప్లే అన్ని డైలాగ్స్ లిరిక్స్ అన్ని చేసి ఈరోజు ఇప్పుడు పిక్చర్ రెడీ అయిపోయింది. అండ్ తొందరగా ఈ ఫిలిం వస్తుంది మనకి. నెక్స్ట్ మంత్ లోపల ఈ ఫిలిం తీసుకుని రావాలని ప్లాన్ ఉంది. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్ ఈవెంట్. మీకు ఒక ఇంట్రొడక్షన్ చేయాలా ఈ ఫిలిం ఏమిటని అండ్ ఏ జానర్లో వస్తుంది అండ్ హీరో ఇంట్రొడక్షన్ ప్లస్ డైరెక్టర్ ఇంట్రొడక్షన్. ఆయన యాక్షన్ మాస్టర్గా అందరికీ తెలిసి ఆయన ఇప్పుడు మొదటిసారిగా ఒక డైరెక్టర్గా అందరికీ పరిచయం చేయాలని ఈ ఇంట్రొడక్షన్ ఈవెంట్ చేశాము. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మీడియా అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ దిస్ ఫిలిం విల్ బి డెఫినెట్లీ ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక మంచి ఎమోషనల్ ఫిలిం మీరు చూడబోతున్నారు. And we thank you for all your support and I request others to speak. Thank you. ఫీనిక్స్ అంటే ఏంటి? ఫీనిక్స్ అంటే మన పురాణాల ప్రకారం మరణానంతరం కూడా మళ్ళీ పునర్జీవనాన్ని పొందే ఒక పక్షి, ఒక కాల్ అని మన పురాణాల్లో ఉంది. అది సూర్యునికి సమీపంగా వెళ్ళి పూర్తిగా భస్మమైనప్పుడు కూడా మళ్ళీ ఆ భస్మంలో నుండి ఊపిరిని పోసుకొని మళ్ళీ బ్రతుకుతుంది. అదే ఫీనిక్స్ అంటే. సరే, మన సినిమాకి దీనికి సంబంధం ఏంటంటే అదే మన ఈ సినిమాలో హీరో క్యారెక్టర్. చావు దగ్గరికి వెళ్ళి చచ్చిపోయారా అనుకున్న తర్వాత కూడా లేచి కూర్చుంటాడు. అంత పవర్ఫుల్ నేమ్ ఇది. చాలా పవర్ఫుల్ నేమ్ ప్లస్ చాలా కలిసి వచ్చే నేమ్ అంటారు దీన్ని. మన తెలుగు సాంప్రదాయాల్లో కూడా ఈశాన్యంలో ఫీనిక్స్ ఫోటో పెట్టుకుంటే చాలా కలిసి వస్తుంది అంటారు. చాలా మంచి టైటిల్ తీసుకున్నారు సార్ మీరు. చాలా మోడర్న్ టైటిల్ ఇది, చాలా అప్డేటెడ్ టైటిల్. తర్వాత మన డైరెక్టర్ అనలరసు గారు, మీ అందరికీ యాక్షన్ డైరెక్టర్గా తెలుసు. దీంట్లో మనకు డైరెక్టర్గా పరిచయం అవుతారు అయ్యారు కూడా. ఇప్పుడు జనరల్గా ఒక మాటల రచయిత దర్శకుడు అయితే ప్రతి సీన్లో మాటలు ముత్యాల్లో రాలుతుంటాయి. అది మనం నువ్వే సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర చూసాం. తర్వాత ఒక నృత్య దర్శకుడు దర్శకత్వం వహిస్తే ప్రతి సీన్లో నటరాజు నాట్యం చేస్తుంటాడు. అది మన ప్రభుదేవ మాస్టర్ దగ్గర, మన లారెన్స్ మాస్టర్ దగ్గర చూసాం. ఆ తర్వాత ఒక ఫైట్ మాస్టర్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి సీన్లో వీరభద్రుడు తాండవం చేసినట్టు ఉంటుంది. అలా చేశారు యాక్షన్ సీక్వెన్స్లు. కానీ ప్రతి సీన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దారు మన దర్శకుడు గారు. చాలా అద్భుతంగా ఉంది. ఆయనకి మనం నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పెద్ద పెద్ద హీరోలకి ఇక్కడ
యాక్షన్ డైరెక్టర్గా చేశారు, ఇప్పుడు దీనికి డైరెక్టర్గా చేశారు. చాలా అద్భుతంగా తీశారు సినిమాని. నేను ఇక్కడ ఉన్నానంటే ఈరోజు నన్ను పిలిపించింది మా ధనుంజయ్ గారు. ఆయనకి చాలా 2-3 సినిమాలు చేశాను. సార్ నాకు ఫోన్ చేసి ఇలాగా ఫీనిక్స్ అన్నారు. చూశాను సినిమా చూశాక చాలా అద్భుతంగా ఉంది సార్ సినిమా, ఇది తెలుగులో చాలా బాగుంటుంది అన్న. చాలా అద్భుతమైన సినిమా ఇది. తర్వాత హీరో సూర్య గారు. నేను విజయ్ సేతుపతి గారు పెద్ద ఫ్యాన్ని. ఆయన సినిమాలు మ్యాక్సిమం చూశాను, ఇది నా అభిప్రాయం మాత్రమే. అరే ఒక కోణం మిస్ అయింది విజయ్ సేతుపతి గారి దగ్గర అనుకునేవాడు, ఎందుకంటే ఎక్కువ యాక్షన్ చేయడం అతను, చాలా ఎక్కువ డ్రామాస్ దీంట్లో ఎక్కువ చేస్తారు. అరే ఒక కోణం మిస్ అయిందా అనుకున్నాను, ఆ కోణాన్ని నేను పూర్తి చేశారు. అద్భుతమైన ఫైట్స్, చాలా పెద్ద హీరో అవుతారు ఇతను, ఖచ్చితంగా అవుతారు. నేను చెప్పడం కాదు, భవిష్యత్తులో మీరే అంటారు. చాలా అద్భుతమైన సినిమా ఇది, నాకైతే చాలా బాగా నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది. డబ్బింగ్ కార్యక్రమాలు, మాటలు పాటలు రాశాను దీనికి. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయిపోయినాయి, త్వరలో మీ ముందుకు వస్తుంది. ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు, అజయ్ ఘోష్ గారు ఉన్నారు. అందరిది డిఫరెంట్ క్యారెక్టర్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరిని ఎక్కడ దాకా ఏ క్యారెక్టర్ని అలా ఈక్వలైజ్ చేసి పెట్టారు డైరెక్టర్ గారు. ఆయనకి బాగా యాక్షన్ సినిమాలు చేసి డైరెక్షన్ మీద బాగా గ్రిప్ వచ్చేసింది సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ధనంజయ్ గారు నాకు ఇక్కడ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూర్య గారు ఇంకా చాలా సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు. యాక్చువల్గా ఫీనిక్స్ ఇస్ మై ఫస్ట్ తమిళ్ డెబ్యూ ఫిలిం. సో ఇక్కడ రిలీజ్ అవబోతుంది. అండ్ ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సార్కి థ్యాంక్ యూ సో మచ్, భాషా సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్, అండ్ డైరెక్టర్ అన్లస్ మాస్టర్ అండ్ అవర్ ప్రొడ్యూసర్ రాజలక్ష్మి మ్యామ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మై co-star, he's one of the wonderful co-star which I've ever got, so I'm grateful for that. అండ్ షూట్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేర్చుకున్నాను నేను. అండ్ అవర్ కెమెరామ్యాన్ సార్ వేల్ రాజ్ గారు నాకు చాలా నేర్పించారు. ఆయన లైక్ ఒక్కొక్క యాంగిల్స్, ఒక్కొక్క వేరియేషన్స్ ఆఫ్ ఎమోషన్స్ నుంచి డైరెక్టర్ సార్ కూడా చాలా నేర్చుకున్నాను నేను. అండ్ మన శామ్ సియస్ గారు చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ అందరూ వెళ్ళి చూడండి మూవీ, మీకు అందరికీ నచ్చుతుంది. ఇది ఒక ఎమోషనలీ గ్రిప్పింగ్ ఫిలిం, సో మీరు అందరూ వెళ్ళి చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. హౌ డు యు నో దిస్ మచ్ ఆఫ్ తెలుగు? చాలా క్లియర్గా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. సో గుడ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. నాకు ఈ పెద్ద ఒక ప్లాట్ఫామ్ డైరెక్టర్గా నేను ఇంట్రొడక్షన్ అవ్వాలంటే ఐఎమ్ ట్రైడ్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై వైఫ్. షీ సపోర్ట్ మీ అ లాట్. ఇఫ్ షీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద పిక్చర్ లేదు ఇప్పుడు, ఎందుకంటే లైక్ నేను చాలా పిక్చర్ చేస్తున్నాను, ఇప్పుడు వార్ 2 కూడా జరుగుతుంది. ఈ బిజీ షెడ్యూల్లో నేను డైరెక్టర్ అవ్వాలని ఒక ప్లాన్ వచ్చినప్పుడు ఆయన దగ్గర చెప్పాను. షీ యాక్సెప్టెడ్, అండ్ దట్స్ ద ఓన్లీ రీజన్ వీ బికేమ్ ప్రొడ్యూసర్స్. టు మిగతా వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఒక పిక్చర్ చేయాలి అని ఒక ఐడియా వచ్చింది. సో అలానే ఈ పిక్చర్ స్టార్ట్ అయింది. సో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. అండ్ సూర్య అండ్ నాకు ఇది ఫస్ట్ ఫిల్మ్, కానీ చాలా పిక్చర్ చేశాను యాక్షన్ డైరెక్టర్గా, పెద్ద యాక్టర్స్కి పెద్ద ఫిల్మ్స్ చేశాను. కానీ ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, అది కొంచెం న్యూగా ఉండాలని ఒక ట్రై ఇది. సో అందుకోసమే సూర్యని ఐ విల్ చూస్ సూర్య. ఎందుకంటే ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ ఏజ్ గ్రూప్ అలా ఉంటుంది. సో దానికోసం ఐ ట్రైన్ హిమ్ ఆల్మోస్ట్ 1.5 to 2 years ఓన్లీ బిఫోర్ షూట్. ఆయనకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చాను, పిక్చర్లో ఏం వస్తుందో ఏం రాకపోతే వాట్ ఐఎమ్ గోయింగ్ టు షూట్, ఆల్ ద యాక్షన్స్ వీ ట్రైన్డ్ బిఫోర్ ద ఫిల్మ్ ఓన్లీ. సో అలానే రెడీ అయింది. అండ్ ఆయన కూడా చాలా హీ డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ సూర్య యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ లాట్ ఆఫ్ ఈవెన్ Varsha, yeah, thank you. Varsha also there, and a lot of actors. Varalakshmi ma'am is there, Sambat sir is there, and Ajay Ghosh, and Harish Uttaman. Andru, as action director ga andarku nanu telusu, kani direct chestunnappudu they give a beautiful support, and everyone played their role very nicely, and I'll thankful to everyone.
అండ్ డిఓపి వేల్రాజ్ గారు, ఐ షుడ్ సే ఈజ్ లైక్ మై బ్రదర్ బికాజ్ ఈ పిక్చర్ ఇంత విజువల్ వస్తుందంటే ఆయన విజువల్ చాలా ఇంపార్టెంట్ ఈ పిక్చర్లో. సో ఈ గివ్ యూ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ ఎడిటర్ ప్రవీణ్ కేఎల్ అండ్ రూబన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్. సో అందరి సపోర్ట్లో ఈ పిక్చర్ ఇలా వచ్చింది. అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిలిం, ఐ బిలీవ్, ఐ ట్రస్ట్. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్స్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా. సో ఈ పిక్చర్ ఇక్కడ నుంచి యూ హ్యావ్ టు సపోర్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నాట్ ఓన్లీ యాక్షన్ ఫిలిం, యాక్షన్ ఉంది, ఎక్కువగా ఉంది, బట్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ స్ట్రాంగ్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్. It's a value for the action. As my writer said, Phoenix word definitely I character choose. Shoot out undi. So అందుకే Phoenix అని we kept a title. And thank you Basha for your wonderful support. And last but not least Mr. Dhananjayan sir. And ఇక్కడ ఇప్పుడు మనందరూ ఉన్నారంటే ఈజ్ ద ఓన్లీ పర్సన్ బ్రింగింగ్ us here. మనకి ఐడియా వచ్చింది రిలీజ్ చేయాలని, కానీ ఎలా వెళ్ళాలి, ఎక్కడ అప్రోచ్ చేయాలి ఒక డౌట్ నాకు ఉంటున్నప్పుడు ఒకే ఒక ఫోన్ చేశాను సార్కి, ఆయన ఫుల్ సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ప్రసన్ మీడియా. ప్లీజ్ గివ్ అస్ అ బిగ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you, Anil garu. We have one question from Telugu audience. So you have worked with Mahesh Babu sir and NTR sir and Prabhas sir and ippudu Allu Arjun garu. So who is your favorite and easy to work with? It's always a tough question. See, I like everyone because everyone have a different quality, their own quality. Like I'll enjoy work with everyone. Andaru దగ్గర పని చేసుకుని We don't want safe answer. Like everyone is, in that case I like Again and again ఎవరితో వర్క్ చేయాలి అనిపిస్తుంది మీకు ఈ నలుగురు హీరోల్లో? డెఫినెట్గా అందరి దగ్గర ఎగైన్గా వర్క్ చేయాలి. బట్ ఐ లైక్ డోంట్ మిస్టేక్ మీ అదర్ ఫ్యాన్స్, డెఫినెట్గా ఎన్టీఆర్ సార్. బికాస్ ఎన్టీఆర్ సార్ దగ్గర నాకు ఒక వడి కాల్డ్ నాకు ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. అంటే వెన్ ఐ వాజ్ ఫైటర్, నేను ఫైటర్ ఉంటున్నప్పుడు కూడా ఆయన దగ్గర పని చేశాను. ఆది చాలా పిక్చర్ చేశాను. సో అప్పటి నుంచి సార్ని ఇప్పుడు దాకా వార్ 2లో కూడా క్లైమాక్స్ సార్తో చేశాను. సో I like to work with him as a brother actually. So everyone is like my coach. I like all the actors, but he's like my brother actually. So Thank you so much sir. Thank you. Phoenix is gonna come in Telugu. I think everyone will love it. Thank you Analars Master for giving me this opportunity, and Raj Lakshmi ma'am, and thank you Basha sir for writing the dialogues, and Varsha, thank you so much sir. Dhananjayan sir, thank you so much for taking this movie to the Telugu industry. Yeah, thank you all. And how do you say I love you? ఎలా చెప్పాలి, మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. అందరినీ మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నాను. మీ ప్రేమని కూడా నాకు ఇవ్వండి. మీ ప్రేమని నాకు ఇవ్వండి. నాకు ఇవ్వండి. Yes. Yes. Perfect. I love you all. Yes. Thank you so much. Thank you so much.